హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. కాసేపట్లో మనకి జేఈఈ మెయిన్స్ రిజల్ట్ రాబోతుంది. సో తర్వాత అందరూ జేఈఈ అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో జేఈఈ అడ్వాన్స్డ్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫో ఇచ్చాను. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొరకు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, జేఈఈ అడ్వాన్స్డ్కి ఎవరు రిజిస్టర్ చేసుకోగలరు? సో జేఈఈ అడ్వాన్స్డ్కి నియర్లీ 2.5 lakh మెంబర్స్ రిజిస్టర్ చేసుకోగలరు. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ ఆర్ స్కోర్స్, సో టైడ్ కొందరికి స్కోర్స్ టై అయిపోతాయి కాబట్టి సో ఈ కౌంట్ అనేది 2.5 lakhs కంటే కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఐడియల్గా అయితే 2.5 lakhs మెంబర్స్ జేఈఈ అడ్వాన్స్డ్కి అపియర్ అవుతారు. సో అందులో ఓపెన్లో ఎంతోమంది ఓపెన్లో ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఓబీసీకి ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. సో ఒక పర్సన్ ఓపెన్ కేటగిరీలో ఉంటే అతనికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకుంటే, యాజ్ వెల్ యాజ్ అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కాకుంటే, అతని ర్యాంక్ 96,187 అంటే టాప్ 96,187లో అతను ఉంటే he will be eligible for JEE advanced exam. లేదు అతని ర్యాంక్ 1,50,000 ఉందనుకోండి, అతను ఎలిజిబుల్ కాదు. అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25,000 ఈడబ్ల్యూఎస్ కోటాలో జనరల్గా మనకు తెలుసు ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ 10% రిజర్వేషన్ అనేది 2.5 lakhsలో 25,000 అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో 25,000 వరకు వాళ్ళు తీసుకోగలుగుతారు. సో ఒక క్యాండిడేట్ ఓసీ కేటగిరీకి చెంది ఈడబ్ల్యూఎస్ ఉంటే అండ్ అతను ఓపెన్లో సెలెక్ట్ కాకుంటే, సో నెక్స్ట్ అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ 23,750 లోపల ఉంటే అతను జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అవుతాడు. సో అలానే రిమైనింగ్ కేటగిరీస్ ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఇక్కడ గమనిస్తే పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో వాళ్ళకి ఈచ్ కేటగిరీలో ఓపెన్లో కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ, ఓబీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ 5% ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఓపెన్లో అతను ఓపెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అవుతే 5,063 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఓపెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంటుంది. సో అలానే మిగతా కేటగిరీస్లో. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేదానికి. అందుకని ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చూస్తే మనకి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. సో అవన్నీ మనకు జనరల్గా తెలిసిన క్రైటీరియాసే ఉంటాయి. లైక్ ఏజ్ ఇంత ఉండాలి అని, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని, ఇలా ఉంటుంది. కానీ మెయిన్ క్రైటీరియా అనేది ఇది. సో జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అంటే
we have a website https JEE ADV represents advanced.ac.in. సో ఈ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఈ లింక్. సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 23rd April Wednesday 10 AM IST. రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఎట్ May 2nd 2025 Friday 5 PM IST. సో ఇక్కడ టైమింగ్స్ గుర్తుపెట్టుకోగలరు. May 2nd ఉంది కదా అని అర్ధరాత్రి వరకు ఉంటుంది అంటే పొరపడిపోతారు. సో ఈ April 23rd నుంచి May 2 మధ్యలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇది May 5th వరకు ఉంది. అది కూడా 5 PM IST ఈజ్ ద డెడ్ లైన్. బట్ నా సజెషన్ ఏంటంటే వెన్ ఎవర్ యూ రిజిస్టర్ యూ కంప్లీట్ ద ఫీ పేమెంట్ ఆల్సో. దట్ ఈస్ ద గుడ్ సొల్యూషన్. సో టైమింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, ఎస్పెషలీ 5 PM. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ JEE Advanced 2025. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి 1600 రూపీస్ ఉంది. SC ST అండ్ PWD క్యాండిడేట్స్కి 1600 రూపీస్ ఉంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ OC OBC వాళ్ళకి 3200 ఉంది. ఇది ఫీజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఆఫ్ JEE Advanced 2025. సో ఎగ్జామ్ May 18th ఉంది, సండే. సో 2 సెషన్స్లో ఉంటుంది ఎగ్జామ్, పేపర్ 1 పేపర్ 2. ఫస్ట్ వన్ పేపర్ 1 అనేది 9 AM to 12 PM. పేపర్ 2 అనేది 2:30 PM to 5:30 PM. సో ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా JEE Advanced పైన కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలానే వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లింక్ ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మీరు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇన్ఫర్మేషన్ మనం మీకు సింప్లిఫై చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ నుంచే పుల్ చేశాను. సో ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ JEE మెయిన్ రిజల్ట్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ అండ్ మంచి కంటెంట్ కొరికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.